అటు నేనే ఇటు నేనే ఎరుకకుండా పోయావు. అది కంచి నరసింహారావు అని ఒక ఆర్టిస్ట్ వేశాడు. చాలామంది ఎవరండి ఆ ముసలాయన, ఆయన ఎవరండి అని ఇప్పుడు అడుగుతూనే ఉంటాను. ఆయన మొట్టమొదట 1936లో వచ్చిన హరిశ్చంద్రలో కాలకౌస్తుడి వేషం వేశాడు. తర్వాత జీవితం అనే ఒక సినిమా వచ్చింది సోషల్, దాంట్లో ఒక పెద్ద వేషం వేశాడు. అక్కడక్కడ వేషాలు వేస్తున్నాడు, కానీ ఈ వేషంతో ఆయన రాణించాడు. ఈ వేషానికి ఎవరు బాగుంటారో అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారట, నేనే ముసలివాడి వేషం కింద వేస్తే బాగుంటుందేమో అని. జనం గుర్తుపట్టేస్తారు, నువ్వు ఏ మారు వేషం వేసిన జనం. అది కాదు, అక్కడ ఎవడో ఘటోత్కచుడు వీడిని పట్టుకుంటే వాడే కృష్ణుడు అయ్యాడు అనే దానిలో ఒక థ్రిల్ ఉంటుంది అని అప్పుడు ఈ ముసలాయన్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి అంత వేదంలాగా అటు వేదం ఇటు వేదం అటు వేదం అని అక్కడ ఆ డైలాగ్స్ అది అక్కర్లేదేమో అని అనిపించడానికి వీలు ఉండదు. అంత అద్భుతంగా ఉంటుందా ఆ దృశ్యం. ఇది తీసేయచ్చు కదా, ఇది ఏమిటి దీనివల్ల. అక్కడ ఎంత అద్భుతమైన డైలాగులు ఉంటాయో. ఏనుగుల్ని మింగావా, 10 ఏనుగులు పలారం చేసావా, ఇంత పొడుగున్నాడు. ద్వారకనే పెరగిస్తానంటే మన నన్నే ఎత్తుకునేవాడు వాడు. ఎందుకంటే కృష్ణుడు ఆ రూపంలో కూర్చున్నాడు అక్కడ. తర్వాత కృష్ణుడు కనబడతాడు. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్, ఒక మెయిన్ క్యారెక్టర్తో ఎలా ఉండాలి, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, దీనికి ఎంత ఆలోచన, ఎంత తలబద్దలు కొట్టుకుని ఆలోచించారో, ఎన్ని రకాలుగా ఆలోచించారో, ఏ సీన్ అక్కర్లేదు అనుకున్నారు, ఏది కావాలి. పింగళ నాగేంద్రరావు గారిని కలిసినప్పుడు ఆయన చెప్పేవారు, పేజీలు రాసేట ఆయన స్క్రిప్ట్, ఏదో థాట్ వస్తే అది రాసేయడమే. తర్వాత ఆయనే మళ్ళీ తీసేసుకుని మళ్ళీ కేవీ రెడ్డి గారి దగ్గర కూర్చొని మళ్ళీ ఆయన కొన్ని తగ్గించి ఇలా ఎక్కడికక్కడ వడపోత, అలా వడపోతలు పోస్తే ఆఖరికి అలా నిగ్గు తేలింది ఆ సినిమాకి.